నమస్తే, రామ్ రామ్, అస్సలాం వాలేకుం, ఆదాబ్, గుడ్ మార్నింగ్ అందరికీ. రవికిషోర్ వాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ కూడా ఇక్కడ అన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ జనరల్ హిందీ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్రీగా మీకు సెట్ల వారీగా అయితే ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. సో పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తాయని చెప్పేసి ఇక్కడైతే మీకు చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారో పలు పోస్టులకు కానివ్వండి, స్టాఫ్ నర్స్ నుంచి తీసుకొని ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వరకు కూడా ఎవరైతే అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం తెలుగులో జనరల్ హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇక్కడ ప్రాక్టీస్ సెట్స్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఫ్రీగా అందించడం జరుగుతుందండి. ఎటువంటి పెయిడ్ క్లాస్ ఉండదు కాబట్టి సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అందని భావిస్తున్నాను. మరి ఇంకెవరైతే ఇంతకుముందు వీడియో చూడలేదో వాళ్ళ కోసం అయితే అందరికి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఎన్విఎస్ 2024 జనరల్ హిందీ ఇన్ తెలుగు అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క రోజు ఏదైతే క్లాస్ చేస్తామో అక్కడ అంతా కూడా మీకు నెంబర్ వైజ్గా ప్రాక్టీస్ సెట్ వైజ్గా మీకు ఇక్కడ రికార్డెడ్ వీడియో అయితే దొరుకుతుంది. కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా చూసేయచ్చు. సో ఇంకా ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి చాలామందికి కూడా. సో చాలామంది కూడా డిమాండ్ చేస్తారండి. సో మాకు హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కావాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క మేరకే నేనైతే చేస్తున్నానండి. సో ఇంతకుముందు ఈఎంఆర్ఎస్ 2023 అని చెప్పేసి ఒక సిరీస్ చేయడం జరిగింది. దానికి మీరు అందరు ఎంతగానో ఆదరించారు కాబట్టి సో అదే ఉత్సాహంతోనే, అదే ఆనందంతోనే, అదే విధిగా మనం ఇక్కడ దీన్ని కూడా కొనసాగించడం జరుగుతుంది. మరి దీన్ని కూడా అలాగే ఆదరిస్తారని భావిస్తున్నానండి. సో మరి ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇంకా ఎవరైతే మరి ఈ ఎన్విఎస్ 2024కి మేము అప్లై చేయలేకపోయామో అనుకున్న వాళ్ళకైతే ఈ డేట్ ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. మే 7 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేయాలి సార్, దానికి ఏ పోస్టులకి ఏమి అర్హతలు కావాలి, అలాగే ఎంత పే స్కేల్ ఉంటుందని చెప్పేసి మీరు డీటెయిల్ అడుగుతున్నట్లయితే మన ఛానల్లో క్లియర్గా అయితే వీడియోస్ చేయడం జరిగింది. ఒకటి ఎలిజిబిలిటీ, అలాగే అర్హతలు ఏంటి, అలాగే శాలరీ ఎంత ఉండబోతుందని చెప్పేసి క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే రెండో వీడియో వచ్చేసి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని కూడా చూసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సార్ మరి అలాగే మేము అప్లై చేసాం సార్, కాకపోతే మాకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఉంటుందా ఆప్షన్ అన్నట్లయితే మీకు తప్పకుండా అయితే కరెక్షన్ ఆప్షన్ అయితే ఉంటుందండి. యాక్చువల్గా అయితే ఇది మనకు మే 2 నుంచి మే 4 వరకు అయితే కరెక్షన్ ఆప్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ అవ్వడంతో మరి ఆఫ్టర్ మే 7 తర్వాతనే మీకు కరెక్షన్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసి మిస్టేక్స్ ఉన్నారో వాళ్ళు ఆ టైంలో అయితే మీరు రోజు ఒకసారి డైలీ వెబ్సైట్ చెక్ చేస్తున్నట్లయితే మీకు కరెక్షన్ అప్డేట్ వచ్చినట్లయితే మీరు ఈజీగా అక్కడ చేసేయచ్చండి. నేను ఇక్కడ మీకు షార్ట్స్ రూపంలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో కాబట్టి మరి ఫస్ట్ టైం ఉన్నట్లయితే కనుక ఇటువంటి అప్డేట్స్ కోసం కావాలనుకున్నట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక్కడ అలాగే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే మనం హిందీ డిఎస్సి క్లాస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు లైవ్ సెషన్ అనేది ఉంటుంది. సో ఎటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మనం మిక్స్ చేయకుండా అందించాలనే తాపత్రయం అండి. సో అలాగే అదే ఉత్సాహంతోనే ఈ ఎన్విఎస్ 2024 అనేటువంటి ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తానండి. సో అప్పటి వరకు కూడా ఈ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ హిందీ ఏదైతే సిరీస్ స్టార్ట్ చేయడం జరిగిందో ఇది మీకు ఎగ్జామ్ వరకు కూడా అందించడం జరుగుతుంది. ఫ్రీగా, ఎటువంటి పెయిడ్ ఏం లేదండి. ఫ్రీగానే మీరు ఈజీగా అర్థమయ్యేలాగా నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిందీని ప్రిపేర్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. మరి దానికి మీ యొక్క సహకారం అనేటువంటిది కావాలండి. సో మీరు చూసుకున్నట్లయితే ఈ క్లాస్ అయితే మీకు ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock అయితే ఉంటుందండి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా అయితే మీరు చూసేస్తున్నట్లయితే మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. సో ఇక మనం లేట్ చేయకుండా ఈరోజు మరి మీ ముందు కొన్ని ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది. సో అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, చాలా మంచి ప్రశ్నలండి. సో మీకు తెలుగు వచ్చినట్లయితే హిందీ వచ్చినట్లేనండి, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో అందరూ అనుకుంటారు సో మాకు హిందీ అస్సలు రాదండి, హిందీ అసలుగా అర్థం కాదండి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సంధి కా అర్థ్ క్యా హే అంటే సంధి అంటే ఏమి అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ ఏ మేలు, ఆప్షన్ బి విగ్రహ, ఆప్షన్ సి విస్ఫోటు, ఆప్షన్ డి పరివర్తన్. మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మేల్ అంటే కలయిక అండి. మీకు ఒక్కొక్కటి నేను ఇక్కడ తెలుగులో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కలయిక. అలాగే విగ్రహ అంటే విడదీయడం. ఇలా మీకు చెప్పడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు తెలుగు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు తెలుగు వచ్చినట్లయితే ఈజీగా చేయగలరు. మరి విస్ఫోటం
అంటే విస్ఫోట అవ్వడం, వికేంద్రీకరణ అంటాం కదా. సో వికేంద్రీకరణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పరివర్తన్ అని ఉంది కదా, పరివర్తన చెందడము అంటే డిఫరెంట్, పరివర్తనము అని చెప్పేసి వస్తుంది. మరి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సంధి అంటే మేల్ అంటే కలయిక అని చెప్పుకున్నాం కాబట్టి మరి సంధి ఇద్దరి మధ్య సంధి చేస్తాం కదా. సో సంధి చేస్తున్నట్టు ఏమవుతుంది, కలయిక అవుతుంది. కాబట్టి మరి ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో మరి ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. సో మీరు కూడా మీ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ కామెంట్ చేస్తూ ఉండండి. సో అలాగే మీరు మీ యొక్క ఒపీనియన్స్ అలాగే మీకు సజెషన్స్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా స్వీకరించి మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇలాగ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. రెండవ ప్రశ్న చూడండి, जिस शब्द में दो निकटवर्ती वर्णों के मेल से जो विकार होता है उसे क्या कहते हैं, उसे क्या कहते हैं అని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఏమో క్వశ్చన్ అడుగుతున్నారయ్యా అంటే మరి చూస్తున్నట్లయితే చూడండి, ఏ ఒక శబ్దంలో ఒక పదంలో రెండు దగ్గరగా ఉన్నటువంటి వర్ణాలు ఉంటాయి కదా, ఆ రెండు వర్ణాల యొక్క కలయిక ద్వారా ఒక కొత్తగా అనేటువంటిది ఏర్పడుతుంది, ఒక కొత్త అర్థం అనేటువంటిది వస్తుంది. సో అది ఏమవుతుంది, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. మరి కింద చూసుకున్నట్లయితే ఉపసర్గ, ప్రత్యయ, సంధి, సమాస్. సో ఇది చూస్తున్నట్లయితే మరి ఆప్షన్, సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సంధి అంటే ఏంది, కలయిక, మేల్ అని చెప్పాం. మరి రెండు వర్ణాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంధి అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. మరి ఎవరైతే ఆన్సర్ ఇస్తున్నారో అంతా కూడా కరెక్ట్ అండి. సో ఇంతకుముందు మనం సెట్ 1 అయితే తీసుకోవడం జరిగింది, దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగిందండి. మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అదే ఒక కొత్త ఉత్సాహంతో మళ్ళీ ఇది కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇలాగే మీకు ఎగ్జామ్ అయ్యేంత కూడా అంతా కంటిన్యూగా జరుగుతుందండి. సో మీరు అయితే అందరికీ షేర్ చేయండి. చాలామంది కూడా హిందీ క్లాసెస్ కోసం అయితే రిక్వెస్ట్ చేశారు, సెర్చ్ కూడా చేస్తున్నారు. సో ఈ వీడియో వాళ్ళ వరకు చేయాలి. ఎవరైతే ఎన్విఎస్ నాన్ టీచింగ్ పోస్టులకు అయితే అప్లై చేశారో తెలుగు రాష్ట్రాల వారు, అలాగే తెలంగాణ, ఆంధ్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీది రీచ్ అవ్వాలనేది నా ఉద్దేశం అండి. సో ఫ్రీగా అయితే అందించబడుతుంది కాబట్టి మీరు కూడా వాళ్ళకి చేరేలాగైతే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి, స్టేటస్లో కానీ షేర్ చేసినట్లయితే వాళ్ళ వరకు చేరే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఒక రకంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని నేను భావిస్తున్నానండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న చూడండి, సంధికి కితనే ప్రకార్ హే, సంధి యొక్క ఎన్ని రకాలు అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రకార్ అంటే రకాలు, కితనే అంటే ఎన్ని. మీకు ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జామ్లో మీకు ఇది కనపడినప్పుడు ఈజీగా మీరు గుర్తుపెడతారండి. సో కితనే అంటే ఎన్ని, కితనా అంటే ఎంత అని చెప్పేసి, ప్రకార్ అంటే టైప్స్ అండి. ఇది టైప్స్, ప్రకార్ అంటే టైప్స్, సంధి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కలయిక. మళ్ళీ 2, 3, 4, 5. సో చూసుకున్నట్లయితే సంధి మొత్తంగా మనకు 3 రకాలుగా ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనకు ఎవరు ఇస్తున్నా అంతా కూడా ఎగ్జామ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మరి నిమ్న మే సే సంధి కా ప్రకార్ కౌన్ సా హే. చూడండి, ఇందాక నేను 3 ప్రకారం అని చెప్పాను కదా, 3 టైప్స్ అని చెప్పాను కదా, ఆ 3 ఇక్కడ ఉన్నాయి చూడండి. మరి ఇందులో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే కింది వాణిలో సంధి కా ప్రకార్ కౌన్ సా హే, సంధి యొక్క టైప్ ఏంటిది అని అడుగుతున్నారు. సంధి యొక్క టైప్ ఏంటిదంటే స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి, ఉపర్యుక్త సభి. సో మరి ఇంతకుముందు నేను చెప్పాను కదా సంధి 3 రకాలు, 3 ప్రకార్ హే అని చెప్పేసి. సో ఆ 3 ప్రకార్ ఏంటంటే ఒకటి ఇది, 2 ఇది, 3 ఇది. సో ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 స్వర సంధి కాబట్టి కింద ఉపర్యుక్త సభి అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. మరి దీని యొక్క అర్థం ఏందయ్యా అంటే పైవన్నీ అని అర్థం. ఉపర్యుక్త సభి అంటే పైవన్నీ అని అర్థం. సో ఈ 3 రకాలైనప్పుడు కూడా మనకు ఆటోమేటిక్గా ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 5వ ప్రశ్న, దో నికటవర్తి స్వరోంకే మేల్సే, స్వరోంకే మేల్సే. ఇక్కడ సో అని పడింది, ఇక్కడ మీరు సే అని చేసుకోండి. సో స్వరోంకే మేల్సే హోనే వాలే వికార్కు క్యా కహతే హే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఏదైనా 2 దగ్గర ఉన్నటువంటి వర్ణాల యొక్క కలయికని మనం ఏమంటాము అంటే సంధి అంటాము అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైనా 2 వర్ణాలు కాదండి, ఏదైనా 2 అచ్చులు. స్వర అంటే మనం నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాము క్లాస్లో.
ఏమని చెప్పుకున్నామంటే స్వర అంటే అచ్చులు అని చెప్పుకున్నాం. సో 2 అచ్చులు ఏవైతే ఉంటాయో ఆ 2 అచ్చుల యొక్క కలయిక ఎక్కడ జరుగుతుందో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. మరి ఇక్కడ స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి, దీర్ఘ సంధి. సో మనం చెప్పుకున్నాం స్వర అని ఆటోమేటిక్‌గా మనకు కనిపిస్తుంది పైనే. దో స్వరోం కే మేల్ సే అంటున్నాడు. స్వరోం కే మేల్ అంటే అచ్చుల యొక్క కలయిక. అచ్చుల యొక్క కలయిక దేంట్లో అవుతుంది? ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఏ కనిపిస్తుంది చూడు. సేమ్ పైన ఉంది క్వెషన్‌లో ఆన్సర్‌లో కూడా మీకు అది కనిపిస్తుంది కదా! ఇలాగ కూడా మీరు ఆప్షన్‌ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు ఎలిమినేషన్ పద్ధతి ఒకటి, అలాగే ఈ క్వెషన్‌లోనే మనకు సగం ఆన్సర్ అనేటువంటిది ఉంటుందండి. మనం ఒకటికి 2 సార్లు చదివినట్లయితే మనం ఈజీగా అయితే చేసేయచ్చు. మనకు అది అర్థం కాకపోయినా కూడా కొన్ని సార్లు ఏమైతాయంటే పైన ఉన్నటువంటి అక్షరాలు, కింద ఉన్నటువంటి ఆప్షన్‌లో అక్షరాలు ఉన్నట్లయితే గనుక ఆల్మోస్ట్ 90% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకు ఆప్షన్ జే అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. స్వర సంధి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో ఇదంతా కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరి దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఏందో కామెంట్ చేసేయండి. అలాగే స్వర సంధి కే కితనే ప్రకార్ హై, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సంధి కే కితనే ప్రకార్ అని చెప్పుకున్నాం. కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే స్వర సంధి కే కితనే ప్రకార్ హై అంటున్నాడు. అంటే స్వర సంధి యొక్క ఎన్ని రకాలు, అచ్చు సందులు అనేటివి ఎన్ని రకాలు అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. 3, 4, 5, 6. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్వర సంధిలో 3 అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకు మరి ఎన్ని ఉంటాయయ్యా అంటే మరి ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా కరెక్ట్ అండి. ఎన్ని ఉంటాయయ్యా అంటే 5 రకాలు ఉంటాయి. ఆ 5 రకాలంటే కూడా ఇప్పుడు మనం ముందు ప్రశ్నల్లో కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఇది ఇక్కడ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వెషన్‌ల విధానంలో మీకు ఒక టాపిక్ అనేటువంటిది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ఒక రకంగా హెల్ప్‌ఫుల్ అవుతుందని భావిస్తున్నానండి. చూడండి ఇక్కడ నిమ్న్ में से कौन सा स्वर संधि का प्रकार नहीं है అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 5 రకాలని చెప్పుకున్నాం కదా! మరి ఆ 5 రకాల్లో ఇప్పుడు క్వెషన్ ఏం అడుగుతున్నారంటే ఈ కింది వానిలో ఏది స్వర సంధి యొక్క టైప్ కాదు అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ నహి అంటే కాదు అని అర్థం అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నహి అంటే కాదు అని అర్థం. సో ఏది కాదు, ఒక టైప్ కాదు అని అడుగుతున్నారు. మరి దీర్ఘ సంధి, వ్యంజన సంధి, గుణ సంధి, యణ సంధి. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం సంధి ఎన్ని రకాలని చెప్పేసి 3 రకాలని చెప్పుకున్నాం కదా! అందులో ఒకటి స్వర సంధి అయినప్పుడు వ్యంజన, విసర్గ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ నహి అన్నాడు కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా మీరు ఎలిమినేషన్ మెథడ్‌లో ఇది తీసేసినారంటే మనకు ఆన్సరు ఇదే కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే ఈ దీర్ఘ సంధి, గుణ సంధి, యణ సంధి ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ స్వర సంధి యొక్క రకాలు. ఇక్కడ 3 వచ్చాయి. మిగతా 2 ముందు రాస్తాయి. అవి కూడా చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న शब्द में समान वर्ण वाले वर्णों का मेल हो और क्रमशः आ, ई, ऊ आए तो उसे क्या कहते हैं? ఇక్కడ చూడండి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ఇచ్చి ఏ సంధి అని అడుగుతున్నారు. ఒక సంధి యొక్క డెఫినేషన్ ఇచ్చారు. సో ఆ సంధి ఏదో మనం కింద కనిపెట్టాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక శబ్దంలో అదే అచ్చు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అదే అచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎగ్జాంపుల్‌తో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సమాన్ వర్న్ వాలే అన్నట్లయితే ఇక్కడ చూడండి సమానము అంటే ఇక్కడ అ, ఆ కానివ్వండి లేదా ఆ, ఆ కానివ్వండి లేదా ఇలాగ మనకు అదే అచ్చు ఆల్మోస్ట్‌గా మనకు హ్రస్వాలు, దీర్ఘాలు యాడ్ అయినప్పుడు మరి వీటి యొక్క కలయిక అయినప్పుడు క్రమశః అంటే మనకు ఆ, ఈ, ఊ అనేటువంటివి వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఆ అని ఉంది. సో దీన్ని ఇక్కడ మనం ఇది చేస్తే ఏమవుతుంది రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మరి ఇలా వస్తే అది ఏ సంధి ఏమంటారు? ఆ సంధిని ఏమంటారు అని అడుగుతున్నారు ఇక్కడ. మరి విసర్గ సంధి, స్వర సంధి, వ్యంజన సంధి, దీర్ఘ సంధి. ఇక మనం చూస్తున్నట్టయితే దీర్ఘము ఇక్కడ చూడండి ఈ దీర్ఘం వచ్చింది కదా ఇక్కడ మనకు. సో ఈ దీర్ఘం వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు దీర్ఘ సంధి అనేటువంటిది ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 9వ ప్రశ్న విద్యాలయ్ కిస్ సంధి కా ఉదాహరణ హై? విద్యాలయ్ ఏ సంధి యొక్క ఉదాహరణ అని అడుగుతున్నారు. కిస్ అంటే ఏ. ఇక్కడ మీకు ఇట్లా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే క్వెషన్‌లలో ఇవి కూడా అడుగుతారు కాబట్టి కిస్ అంటే ఏ అంటే ఇంకొకటి కౌన్సా అని ఉంటది. కౌన్సా అని ఉంటే దాన్ని ఏది అని వస్తుంది.
కౌన్స అంటే ఏది అని వస్తుంది, కౌన్స. సో మీకు ఇలా కూడా కౌన్స అనేటువంటి తెలుగులో కూడా రాస్తున్నట్లయితే మీకు ఇలా కూడా ఈజీగా అర్థమవుతుందండి. కౌస్న అవుతుంది, ఇక్కడ కౌన్స అని చెప్పేసి అనుకోండి. మనకు తెలుగులో అంత లేకపోయినా పర్లేదు. సో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే విద్యాలయ్, దీన్ని ఫస్ట్ మనం విడదీస్తే ఏమవుతుందో చూద్దాం. విద్య ప్లస్ ఆలయ్ ఏమవుతుందండి? విద్య ప్లస్ ఆలయ్. చూసారా? మీకు దో నికటవర్తి వర్ణం అని చెప్పాం. ఇక్కడ ఈ రెండు దగ్గర ఉన్నటువంటి రెండు వర్ణాలు. ఇక మీరు చూస్తున్నట్లయితే ఆ ఉంది ఫస్ట్ దాంట్లో, ప్లస్ ఇక్కడ ఆ ఉంది. సో రిజల్ట్ ఏమొస్తుందని చెప్పాం, క్రమశః మనకు ఆ అనేటువంటిది వస్తుంది కాబట్టి మనం ఏమన్నాం, సో విద్యాలయ్ అనేటువంటిది ఇలా వస్తుంది కాబట్టి విడదీస్తే సో ఇది ఏమవుతుంది, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇక్కడ ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అవుతుంది. సో మన యొక్క ఆన్సర్ ఇది అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 10వ ప్రశ్న, నిమ్నలిఖిత్ में से दीर्घ संधि का उदाहरण कौन सा है? చూడండి, ఇంతకుముందేమో పదం ఇచ్చేసి అది ఏ సంధి అని అడిగాడు. సో ఇప్పుడు డైరెక్ట్గా పైన సంధి ఇచ్చేసి దాని యొక్క ఉదాహరణ ఏంటని అడుగుతున్నారు. సో నేను ఇక్కడ ఏం చేసే ప్రయత్నం చేశానంటే క్వశ్చన్లో అడిగే విధానం కూడా ఇక్కడ మీ ముందుకు నేను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది కూడా చూడండి. కింది వాణిలో నిమ్నలిఖిత్ అంటే కింద ఇచ్చినటువంటి దానిలో దీర్ఘ సంధిక ఉదాహరణ కౌన్సా హే, దీర్ఘ సంధి యొక్క ఈ కా అనేటువంటిది ఏమవుతుందంటే యొక్క అనేటువంటిది వస్తుందండి. ఉస్కా అతని యొక్క, ఉదాహరణ కౌన్సా హే అంటే ఏది అని వస్తుందండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఏది, రైట్ అండి. సో ఇదే వచ్చినప్పుడు మనకు గిరీష్ ప్రత్యేక్ సజ్జను తపోవన్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గిరీష్ అనేటువంటిది మీకు దీర్ఘం వస్తుంది చూడండి. ఆటోమేటిక్గా మీకు ఎక్కడైతే పదాలు చూసినప్పుడు మీరు ఉచ్చారణ చేసినప్పుడు దాంట్లో మీకు ఆటోమేటిక్గా దీర్ఘం ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అదే మనకు ఆప్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గిరీష్ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ అవుతుంది. మరి ఇక్కడ ప్రతి ప్లస్ ఏక్. సో ఒకవేళ మీరు తెలిస్తే కామెంట్ చేసేయండి. చూస్తున్నట్లయితే మరి ఎనసంది, అలాగే సజ్జన్ సత్ ప్లస్ జన్ అని చూసుకున్నట్లయితే దీంట్లో రెండు వ్యంజనలు ఉన్నాయి. అంటే వ్యంజన అంటే ఏమని చెప్పాం, కాన్సోనెంట్స్ అంటే హల్లులు. సో ఇది చూసినట్లయితే సత్ ప్లస్ సజ్జన్ అవుతుంది కాబట్టి ఇది మనకు కాన్సోనెంట్ అవుతుంది కాబట్టి ఇది వ్యంజన సంధి కింద వస్తుంది. తపోవన్ అంటే దాన్ని మనం విడదీస్తే మీకు తెలుగు గ్రామర్ ఐడియా ఉంటుంది, మీరు చూడండి. తపః ప్లస్ వన్ ఇక తపః ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే తపోవన్. సో ఈజీగా మీరు ఇక్కడనే చేసే చూడండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ విసర్గ్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకు విసర్గ్ సంధి, రైట్ అండి. సో ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మరి ఈ ప్రశ్నకి మనకు ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 11వ ప్రశ్న, రమేష్ కిస్ సంధి కా ఉదాహరణ హే? రమేష్, రమ్ ప్లస్ ఈష్ రమేష్. ఇది చూసినట్లయితే మరి స్వర సంధి, దీర్ఘ సంధి, గుణ సంధి, ఈయన సంధి. ఇక్కడ మీకు డెఫినేషన్ చెప్తానండి, ఒకవేళ మీకు తెలియకపోయినా పర్లేదు. తెలుగులో మీకు గుణసంధి అని ఉంటుంది కదా, ఆ గుణసంధి యొక్క డెఫినేషన్ ఏందో మీరు చూసుకున్నట్లయితే ఈ ఊరులకు అచ్చుల పరమైనప్పుడు క్రమంగా ఏవో అర్లు అని వచ్చును అని చెప్పేసి వస్తుంది కదా. అలాగని హిందీలో కూడా మనకు చేసినప్పుడు ఈ ఊరులు వచ్చినప్పుడు వాటికి అచ్చుల పరమైనప్పుడు ఏమొస్తుందంటే ఏవో అర్లు అనేటువంటిది వస్తుంది. ఏవో అర్లు అనేటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనకు ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రమేష్ అనేటువంటిది. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తానండి. ఒక పదంలో మీకు పదం మధ్యలో కానీ ఏ కానివ్వండి లేదా ఓ కానివ్వండి లేదా అర్ కానివ్వండి, ఈ 3 కనిపించినట్లయితే మధ్యలో, ఈ పదం మధ్యలో ఇప్పుడు చూస్తున్నట్లయితే పురుషోత్తం, పురుష్ ప్లస్ ఉత్తమ్, ఆకి ఓ పరమైంది కాబట్టి ఏమవుతుంది, సో ఓ. అలాగే ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి రమేష్, రమ్ ప్లస్ ఈష్, ఆకి ఈ పరమైంది కాబట్టి ఏ ఇలాగ వస్తుంది కాబట్టి మనకు మధ్యలో ఈ హల్లుల ఈ మధ్యలో పుల్లలు మనకు వస్తాయి కాబట్టి మనకి ఏమవుతుందంటే అక్కడ ఈజీగా మనకు అది గుణసంధి అవుతుందండి, రైట్. మరి మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కొంత కామెంట్ చేసేయండి. 12వ ప్రశ్న చూడండి, నిమ్నలిఖిత్ में से कौन सा వృద్ధి సంధి का ఉదాహరణ है? చూడండి వృద్ధి సంధి అడుగుతున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే
కింద రాసినటువంటి పదాల్లో ఏది వృద్ధి సంధి యొక్క ఉదాహరణ అని అడుగుతున్నారు. కా అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. కా అంటే యొక్క, కౌన్సా అంటే ఏది వృద్ధి సంధి యొక్క ఉదాహరణ అని అడుగుతున్నారు. మరి వృద్ధి అంటే ఏమండి? సో వృద్ధి చెందడం, డెవలప్మెంట్ అవ్వడం, ఎక్కువ అవ్వడం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రామాయణ్, మరి పురుషోత్తం, నెక్స్ట్ సదైవ్, నయన్. సో ఇక్కడ మీకు ట్రిక్ కూడా చెప్తానండి. ఈ ట్రిక్ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ఈజీగా మీరైతే స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఒకటే ముందే చెప్తున్నానండి, మీకు ఈ ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకు 0.25 మార్క్స్ అనేది కట్ అవుతుంది. అంటే 1/4 అనేటువంటి మార్క్ అయితే కట్ అవుతుంది. ఒకటి రాంగ్ అయితే, అంటే 4 రాంగ్ అయితే ఒక మార్క్ కట్ అవుతుంది. ఇలాగ మీరు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఈ క్వశ్చన్స్ అనేవి చేయాలి. సో అందులో మీకు హిందీ కంపల్సరీ కాబట్టి అక్కడ సో మీకు ఏవైతే ఉన్నాయో కొన్ని పోస్టులకు అయితే ఇది 10 మార్కులకు అడుగుతున్నారు. కొన్ని పోస్టులు అయితే ఇది 15 మార్కులకి అయితే అడుగుతున్నారు. సో ఎటువంటి భయం అవసరం లేదండి. మీరు ఇక్కడ వచ్చారంటే 0 to హీరో లెవెల్లో మీకు నేను ఇక్కడ హిందీ క్లాసెస్ అయితే మీకు చివరికి ఎగ్జామ్ రాసేటానికి మీకు మంచి కంటెంట్, అలాగే మంచిగా అర్థమయ్యేలాగా మంచిగా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇన్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ హిందీ. ఎటువంటి క్వశ్చన్ అడిగినట్లయినా కూడా మీకు ఏబుల్ అంటే మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయగల సత్తా మీలో వస్తుందని చెప్పేసి నేను మీకు ఒక ధైర్యం అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటి ఇస్తున్నానండి, గ్యారెంటీ ఇస్తున్నాను. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు సదైవ్ అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇందాక మళ్ళీ ట్రిక్ ఏం సార్ అన్నట్లయితే మరి ఎక్కడైనా కానీ ఏ పదంలో కానివ్వండి, మీకు పైన ఇది కానివ్వండి, మధ్యలో ఈ వర్డ్ మధ్యలో ఇది అనుకున్నట్లయితే మీరు ఇది కానివ్వండి, లేదా ఇంకొకటి మీకు ఇది కానివ్వండి, ఈ ఔ, ఈ రెండే వస్తాయండి. మనకు ఈ రెండే వస్తాయి. ఈ రెండు ఎక్కడైతే మీకు కనిపిస్తాయో ఆల్మోస్ట్గా మీకు ఏమవుతుందంటే ఇది మనకు ఈ వృద్ధి సంధి అవుతుందండి. ఏమవుతుందండి? వృద్ధి సంధి. వృద్ధి అంటే అంతే కదా, ఐ ఔ, ఒకటి కాదు రెండుగా ఉన్నాయి ఇక్కడ మీకు, అంతే కదా. ఓకి వృద్ధి ఏంది ఔ, ఏకి వృద్ధి ఏంది ఐ. సో ఇలాగా మనకు వృద్ధి సంధి అనేటువంటి ఈజీగా గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఈజీగా సింపుల్గా చూసేసి చూడండి. ఇక్కడ మధ్యలో మీకు ఐయు అనేటువంటిది, ఇక్కడ ఐ అనేటువంటిది కనిపిస్తుంది కదండి. సో ఇలాగా మనమైతే చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేసే ప్రయత్నం ఉంటుంది. అలాగే మంచి మార్కులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి, పర్యావరణ కా సహీ విచ్ఛేద్ హై. సహీ విచ్ఛేద్ హై అంటే సహీ అంటే కరెక్ట్ అని అర్థం, రైట్ అండి. సో కరెక్ట్. విచ్ఛేద్ అంటే విడదీయడం. సో విడదీయుట, రైట్ అండి. సో విడదీయుట, ఏది విడదీయుట కరెక్ట్గా ఉంది ఇక్కడ అని చూసుకున్నట్లయితే పర్ ప్లస్ ఆవరణ, లేకుంటే పరి ప్లస్ ఆవరణ, లేకుంటే పరి ప్లస్ ఆవరణ, లేకుంటే పరీ ప్లస్ ఆవరణ. సో మీరు తెలుగులో దాన్ని విభజించి చూడండి. తెలుగులో సేమ్ మనకు తెలుగు వచ్చినట్లయితే హిందీ ఈజీగా అండి. సో మనం అర్థం చేసుకునే, ఒకవేళ మీకు బహుశా ఆ రైటింగ్ మేబీ ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చేమో. సో ఇక్కడ నేను మీకు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ మీకు కొన్ని పదాలకు కూడా అర్థాలు కూడా చెప్తాను కాబట్టి ఈజీగా మీరైతే చేసేస్తారండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పరి ప్లస్ ఆవరణము అని చెప్పేసి తెలుగులో మనం విడదీస్తాం. సో పరి అనేటువంటిది ఇక్కడ మీకు ఏముంటుంది అసలు తెలుగులో? ప మామూలు రి, ఫస్ట్ ఈ రాస్తాం కదా. సో ఇక్కడ పరి ఎక్కడ ఉందో మీరు వెతకండి. సో ఫస్ట్ దాంట్లో లేదు. సో ఇది ఆటోమేటిక్గా మనకు రాంగ్, ఇది రాదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ పరి సో పరి అనేటువంటిది కూడా రాదు. సో ఇది కూడా తీసేయండి. 2 ఎలిమినేషన్ మెథడ్ చూపిస్తున్నానండి. ఆన్సర్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ తెలియనప్పుడు అనేటువంటిది ఇక్కడ మీకు చూపిస్తున్న ట్రిక్. ఇది చూడండి, పరి ప్లస్ ఆవరణము, పరి ప్లస్ ఆవరణం. సరే ఇక్కడ మరి రెండిట్లలో ఈ కరెక్ట్గానే ఉంది. మరి నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోండి. ఆవరణము అని విడదీసి రాస్తారా, లేకుంటే ఆవరణము అని రాస్తారా? సో ఆవరణము అని రాస్తున్నట్లయితే ఇక్కడ రెండవ ఆ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆప్షన్ సిలో కనిపిస్తుంది. కాబట్టి ఇది మనకు ఈ ప్రశ్నకు కరెక్ట్ అయిన సరైన సమాధానము. మరి ఇది కాదు, ఎందుకు కాదు సార్ అంటే దీంట్లో మొదటి ఆ ఉంది కాబట్టి ఇది రాదు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, రైట్. ఇలా మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం ఆన్సర్ని టిక్ చేయొచ్చండి. ఆటోమేటిక్గా మనకు 100% ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. 14వ ప్రశ్న చూడండి, పవన్ కౌన్సీ సంధి హై. పవన్ అనేటువంటిది ఏ యొక్క సంధి యొక్క ఉదాహరణ అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు మరి దీన్ని విడదీస్తే ఎలా రాయాలి సార్ అన్నట్లయితే, దీన్ని విడదీస్తే మనం పో ప్లస్ అన్ అని చెప్పేసి రాస్తామండి. పో ప్లస్ అన్ ఈజ్ ఈక్వల్ టు
పవన్ అని అవుతుంది. సో మరి ఇది ఏ సంధి సార్ అన్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఇక్కడ ఓ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఇక్కడ మనకు అవ్ అనేటువంటిది వస్తుంది. సో అవ్ అనేటువంటిది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాలో కనిపిస్తుంది మీకు. సో అందుకని ఇది ఏమవుతుంది ఇక్కడ చూడండి, అయాది సంధి ఇది మనకు దీంట్లో వస్తుంది కాబట్టి మనకు ఈ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అయాది సంధి అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ ఓకే సార్ మాకు ఇది మరి తెలియదు అన్నట్లయితే మీరు ఆప్షన్లు వెతకండి. ఆప్షన్ ఎలిమినేషన్ పెద్దది. ఇంతకుముందు నేను చెప్పాను వృద్ధి సంధి అంటే ఏమని చెప్పాను, మనం డబల్ అవ్వడం, ఐ కానివ్వండి అవు కానివ్వండి. సో ఇక్కడ మీకు పవన్లో మీకు ఐ అవు కనిపించలేదు, ఆటోమేటిక్గా వృద్ధి సంధి వెళ్ళిపోయింది. సో మరి గుణ సంధి సార్ దీంట్లో ఏఓఆర్ కావాలి. సో మీకు పైన ఎటువంటి కూడా ఏఓఆర్ అనేటువంటిది కావట్లేదు, పవేన్ కనిపించలేదు, పవోన్ కనిపించలేదు, సో పర్వన్ కనిపించలేదు. సో కాబట్టి సో మనకి ఇది కూడా కాదు. సో మరి నెక్స్ట్ చూడండి ఎణసంధి. సో ఎణసంధి అనేటువంటి ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి సో ఎణసంధి అనేటువంటి ఇక్కడ నేను ఇక్కడ చూపించాను చూడండి, అవ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి అవ్ ఆవ్ ఐ హాయ్ అనేటువంటి ఈ 4 ఎక్కడైతే మీకు వస్తాయో సో అవి మీకు ఆటోమేటిక్గా ఐఎస్ సంధి అవుతుంది కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆప్షన్ ఏదైతే మిగిలిందో మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. రైట్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 15వ ప్రశ్న చూడండి, ఇవాల్టి చివరి ప్రశ్న అండి. సో ఒకరోజు 10 ప్రశ్నలు, ఇంకొక రోజు 15 ప్రశ్నలు. ఎందుకంటే కొన్ని పోస్టింగ్లలో అయితే కొన్ని పోస్టుల ఎగ్జామ్లో అయితే 10 క్వశ్చన్లు అడుగుతున్నారు, కొన్ని పోస్టుల ఎగ్జామ్లో అయితే 15 అడుగుతున్నారు. కాబట్టి మీ యొక్క లెవెల్, మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్లో స్టార్టింగ్లో కాబట్టి సో ఇలా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఎగ్జామ్ దగ్గర అయ్యే కొద్దీ ఇంకా మీకు మంచి ప్రశ్నలు అయితే తీసుకొస్తాను, అలాగే మీకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. 15వ ప్రశ్న చూడండి, నిమ్న में से विसर्ग संधि का उदाहरण कौन सा है? ఏది ఉంది? ఉదాహరణము. కా అంటే యొక్క, ఇంతకుముందు చెప్పుకున్నాం. విసర్గ సంధి అంటే తెలుగులో మనకు విసర్గ సంధిలు ఉంటాయి. నిమ్న మేసే కింది వాణిలో, ఇక్కడ మీకు చెప్తానండి, ఇక్కడ మీకు పదే వస్తుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువ కనిపిస్తుంటాయి మనకు హిందీ క్వశ్చన్ పేపర్లలో ఇది కనిపిస్తాయి. నిమ్న మేసే అన్నట్టయితే క్రింది వాణిలో అనేటువంటి మనం తెలుగులో చదువుతాం కదా, సో ఇలాగా క్రింది వాణిలో అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఆప్షన్ ఏ నయన్, బి మరి యశోగాను, సి సదానంద్, డి కోయి నహి. ఇక్కడ చూడండి మరి ఏది మరి విసర్గ సంధి యొక్క ఉదాహరణ అని అన్నాడు. సో ఇంతకుముందు నేను చెప్పాను ఐ కానివ్వండి, ఆయ్ కానివ్వండి, అవు కానివ్వండి, ఆవు కానివ్వండి వచ్చినట్లయితే ఇది ఏమవుతుంది, సో మనకు అది ఏమవుతుందంటే అయాది సంధి. సో ఇక్కడ మనకు విసర్గ సంధిలో ఇక్కడ ఒకటి పోయింది, సో దీన్ని క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ యశోగాన్ని విడదీసి రాస్తే ఇక్కడ మీకు యశః ప్లస్ గాన్ అనేటువంటిది వస్తుంది. రైట్ అండి, యశః ప్లస్ గాన్. సో మరి ఇది మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, విసర్గ కనిపిస్తుంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది, కానీ ఇది కరెక్టే. నెక్స్ట్ 2 ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి లాస్ట్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఒకటే అని చెప్పేసి అడుగుతున్నారు. సో అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే కరెక్ట్. మరి నెక్స్ట్ 2 ఆప్షన్లు కూడా చూద్దాం. సదానంద్ అని ఉంది కదా, ఈ సదానంద్ని విడదీసి ఎలా వస్తుందంటే సత్ ప్లస్ ఆనంద్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, 2 వ్యంజనలు ఉన్నాయి కాబట్టి, అంటే ఇక్కడ మీకు ఈ ఫస్ట్ దాంట్లో వ్యంజన్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే వ్యంజన సంధి కిందకి వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ కోయి నహి, ఇది ఆటోమేటిక్. ఈ 2 కాదన్నప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏది మిగిలింది మనకు చివరిగా ఆప్షన్ బి అనేటువంటిగా మిగిలింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మరి మీకు ఎన్నో వచ్చాయి కింద కామెంట్ చేసేయండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మంచి ఆలోచనతో మనం ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా ఏదో ఒక రోజు మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తామని గట్టి నమ్మకం అండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీ యొక్క ఒపీనియన్, ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఈరోజు పేపర్ మీకు ఎలా అనిపించింది, ఈజీ, మోడరేట్, హార్డ్, అలాగే మీ యొక్క ఇంట్రెస్ట్ ఏది ఉంది, సో మీరు అక్కడ కామెంట్ చేసినట్లయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ అందించినట్లయితే దానికి తగినట్లుగా మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ క్లాసు ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలైతే ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా అయితే అటెండ్ చేయండి. అలాగే చాలామంది కూడా రీచ్ అయ్యేలాగైతే షేర్ చేయండి. చాలామంది యొక్క రిక్వెస్ట్ ఉంది, సో వాళ్ళ వరకు చేరేలాగా మీరు చేస్తారని ఆశిస్తున్నానండి. సో మరి ఇప్పటిదాకా మీరు ఎంతో ఓపికతో ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరునైతే ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ రేపటి క్లాస్లో. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. జై హింద్.